టు టీజీపీ స్పీడ్ న్యూస్. అనంతపురంలో పెరిగిన గ్యాస్ మరియు ఇంధన ధరలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ధరలను తగ్గించలేకపోయిందని విమర్శించారు. పెరిగిన ధరల భారం ప్రజలపై పడుతోందని, దీన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. సాధారణ ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో వైఎస్ఆర్ పాలనలో మహిళలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విమర్శించారు. మీరు కర్ణాటకలో పోయి అక్కడ రేట్ తక్కువ ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తామన్నారు. మరి రేట్ ఏం తగ్గలే. నేను యుద్ధం గురించి మాట్లాడటంలే. యుద్ధం వచ్చింది, దానిలో విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ ముఠాను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 37,70,000 రూపాయల నకిలీ కరెన్సీతో పాటు 3,34,000 రూపాయల అసలు కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు మరియు 12 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరాలేమో పైన పెడతారు, మధ్యలో 1-2 రోజులు పెడతారు. నాగర్ కర్నూలు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ లో అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఒక మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు సమాచారం. అనంతరం కొల్లాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రిలో దాదాపు 6 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ కు అధికారులు తాళం వేశారు. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది. ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే ఎస్పీ గారు ఆదేశాలు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో నూతన ఆడిటోరియాన్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి భయాన్ని తొలగించుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కాలేజీ అధ్యాపకులు రూపొందించిన 3D డిజైన్ ఆడిటోరియాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. టీసీఎస్ కార్యక్రమం ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన 92 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. గుమ్మనూరు నుంచి కాకర్లపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 3,75,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశారు. విద్య మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో మా పిల్లలు చదువుకొని బాగా ఎదిగి సమాజంలో ఒక మంచి పేరు సాధించాలని ఆలోచన చేస్తా ఉన్న తల్లిదండ్రులకి మీరు ఇచ్చే కానుక ఏంటంటే ఎథికల్ గా ఎదుగుతూ ఈరోజు మీరు చేస్తా ఉన్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఈరోజు వారికి వన్నె తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో కుటుంబాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఈరోజు మీరు చేస్తా ఉన్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఈరోజు వారికి వన్నె తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో కుటుంబాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు. కల్వకుంట్ల కవిత మరియు విశ్వరాధన్ మహారాజ్ ఈ అంశంపై స్పందించారు. మొత్తం 750 ఇళ్లను కూల్చివేయగా ఇప్పటి వరకు 311 కుటుంబాలకు మాత్రమే ఇంద్రమ్మ ఇళ్ల టోకెన్లు ఇచ్చారని చెప్పారు. పోలీస్ కమిషనర్ కూడా 450 కుటుంబాలకు చట్టబద్ధమైన పట్టాలు ఉన్నాయని అంగీకరించారని తెలిపారు. అయినప్పటికీ వారి ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాగృతి మరియు ధర్మ సమాజ్ పార్టీ సభ్యులపై నమోదు చేసిన కేసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం,
వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. ఐబీ గెస్ట్ హౌస్ నుంచి ఆర్డీఓ క్యాంపు కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాబోయే సర్కిల్ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న చెట్లు మరియు నిర్మాణాలను త్వరగా తొలగించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఐబీ గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండకూడదని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు మున్సిపల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులకు ప్రభుత్వ న్యాయవాదులుగా మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అవకాశాలు ఇవ్వాలని సూచించారు. కొలీజియం ద్వారా మహిళా న్యాయమూర్తులను కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు.